హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర స్వామిని ఏ విధంగా పూజించాలి, అలాగే ఈ రోజున ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాల్సిన లక్ష్మీ కుంచం గురించి, అక్షయ పాత్ర గురించి, కుబేర కుండల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అక్షయ తృతీయ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారం. బంగారం కొని తెస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని, అలాగే సంవత్సరం అంతా సిరి సంపదలతో మనం ఉంటామని భావిస్తారు. నిజానికి ఈరోజు అసలు బంగారం కొనకూడదు. బంగారంలో కలిపురుషుడు స్థిరమై ఉంటాడు. మనం బంగారం కొనడం వల్ల కలి ప్రభావానికి గురైన వాళ్ళం అవుతాం. ఎలాంటి బంగారం కొనకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండే ఒక సులువైన పద్ధతి ఉంది. అదే ఈ లక్ష్మీ కుబేర వ్రతం. ముందుగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన అరిటాకును కానీ ఈ విధంగా ఒక క్లాత్ని కానీ పరుచుకోవాలి. దానిపై కొన్ని బియ్యాన్ని పోసి ఆ బియ్యం పైన లక్ష్మీ కుబేరుడు చిత్రరేఖ ఉన్న ఫోటోని ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు, కుంకుమ, గవ్వలు, గోమతి చక్రాలు, చిల్లర నాణాలు ఈ విధంగా అమ్మవారి ముందుంచుకోవాలి. ఈ పూజలో మనం కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఏ పూజలో అయినా ఎలాంటి ఆటంకాలు జరగకుండా పూజ నిర్విఘ్నంగా జరగడానికి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించుకుంటాం. అలాగే ఈ పూజలో కూడా పసుపుతో గణపతిని చేసుకొని పంచోపచార పూజని పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాతే మనం లక్ష్మీ కుబేర స్వామికి షోడశోపచార పూజని ప్రారంభించాలి. ఈ విధంగా పూజలో పీఠంపై మనం ఒకవైపు శ్రీచక్రాన్ని, ఇంకోవైపు కుబేర ముగ్గును పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. మీ దగ్గర లక్ష్మీదేవి, కుబేర స్వామి విగ్రహాలు ఉన్నట్లయితే పూజలో వాటిని పెట్టుకోండి. లేని వాళ్ళు ఈ విధంగా శ్రీచక్రంలో 5 రూపీస్ కాయిన్ని లక్ష్మీదేవిగా, కుబేర ముగ్గులో ఒక 2 రూపీస్ కాయిన్, అలాగే 1 రూపీ కాయిన్ని కుబేర స్వామి చిత్రరేఖగా భావించి పూజలో పెట్టుకోవాలి. తీవ్రమైన దారిద్ర్య బాధలను అనుభవిస్తున్నప్పుడు కానీ, లేదా అప్పుల పాలైనప్పుడు కానీ, కొన్ని కుటుంబాలకైతే కనీసం తినడానికి కూడా సరిగ్గా ఆహారం దొరకదు. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్రతాన్ని గనుక భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా ఈ వ్రతం మంచి ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపారంలో నష్టపోయినప్పుడు, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నప్పుడు, లేదంటే ఉద్యోగాభివృద్ధి కోసం ఈ వ్రతాన్ని చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే పాడి పంటలు సరిగ్గా అభివృద్ధిలో లేని వాళ్ళు ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే ఇక వాళ్ళ ఇంట్లో ధనధాన్యాదులకి ఎలాంటి లోటు ఉండదు. ఎందుకంటే కుబేర స్వామి నవనిధులకు అధిపతి. అందువల్ల ఈ వ్రతం చేయడం వల్ల ధనధాన్యాదులకి, నవనిధులకి ఎలాంటి లోటు ఉండదు. దీనితో పాటు మానవ ప్రయత్నం కూడా ఉండాలి. మొత్తం దేవుడిపైనే భారం వేసి పూజలు చేస్తేనే ఫలితం ఉండదు. మానవ ప్రయత్నం చేస్తూనే ఇలాంటి పూజలు చేయడం వల్ల మన కర్మ ఫలితం తగ్గి మంచి ఫలితం లభిస్తుంది. ఎవరైతే ఇంట్లో అక్షయ పాత్రని, కుబేర కుంచాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ రోజున ఈ పూజలో అక్షయ పాత్రని కానీ, కుబేర కుంచాన్ని లేదా లక్ష్మీ కుంచాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా మంచిది. మామూలు రోజులో ఏర్పాటు చేసుకున్న దానికంటే రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చు. నేను ఈ పూజలో అవేవి పెట్టుకోలేదండి, కానీ ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా అక్షయ పాత్రని ఎలా పెట్టుకోవాలంటే, ఒక చిన్న మట్టి కుండను తీసుకొని పసుపులో కొంచెం జవ్వాదు, కొంచెం రోజ్ వాటర్ వేసి ఒక పేస్ట్ లాగా కలుపుకొని దానిని కుండకు పూర్తిగా ఎక్కడ చిన్న గ్యాప్ లేకుండా రాయాలి. ఆ కుండ పైన కుంకుమతో శ్రీం అనే బీజాక్షరాన్ని కూడా రాసుకోవాలి. ఆ కుండ లోపల సగం కంటే ఎక్కువ వచ్చేలాగా దొడ్డుప్పును వేసుకోవాలి. ఆ ఉప్పు పైన రెడ్ కలర్ క్లాత్ ఒకటి పెట్టి దానిపైన డబ్బులను పెట్టుకోవాలి. ఈ కుండ పైన మూతను కూడా పెట్టుకోవాలి. ఈ కుండ నెట్టి పరిస్థితిలో కింద పెట్టకూడదండి. ఒక రాగి ప్లేట్ని ఏర్పాటు చేసుకొని దాంట్లో పువ్వులు పెట్టి ఆ పువ్వుల పైన ఈ అక్షయ పాత్రను ఉంచుకోవాలి. దీన్ని లక్ష్మీదేవి ముందు పెట్టుకోవాలి. ఈ పూజలో ఏర్పాటు చేసుకోవాల్సిన మరొకటి లక్ష్మీ కుంచం లేదా కుబేర కుంచం. ఒక రాగి పాత్ర పైన నామం, అలాగే శంకు చక్రాలు ఉంటాయి. దీన్నే మనం లక్ష్మీ కుంచంగా ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఈ లక్ష్మీ కుంచాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఈ లక్ష్మీ కుంచంలో ముందుగా 3 దోసిళ్ళ బియ్యాన్ని పోసి
తర్వాత లక్ష్మీప్రదమైన వస్తువులను ఏర్పాటు చేసుకోవాలి. అంటే గవ్వలు, గోమతి చక్రాలు, శ్రీఫలం, వెండి వస్తువులు, బంగారం వస్తువులు, తామర గింజలు ఇవన్నీ కొన్ని బియ్యం వేస్తూ ఈ లక్ష్మీ కుంచంలో వేసుకోవాలి. ఈ లక్ష్మీ కుంచాన్ని కింద పెట్టకూడదండి. ఒక రాగి ప్లేట్ తీసుకొని దాంట్లో చిల్లర నాణాలతో ఒక పద్మం లాగా అమర్చుకొని ఆ పద్మం పైన ఈ లక్ష్మీ కుంచాన్ని పెట్టుకోవాలి. ఈ లక్ష్మీ కుంచాన్ని ఎవరైతే అక్షయ తృతీయ రోజు ఏర్పాటు చేసుకుంటారో వారింట్లో సిరి సంపదలు, ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదు. ఈ విధంగా అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుంచాన్ని, అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. సో చూసారు కదా అక్షయ తృతీయ రోజు పూజలో చేయవలసినవి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.